హలో తెలుగు ఇన్వెస్టర్స్, ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. స్టాక్ మార్కెట్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్ 2024లో వివిధ సెక్టర్స్లో ఎలాంటి ఫలితాలను చూపించింది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో లాస్ట్లో కొన్ని మంచి పాయింట్స్ డెఫినెట్గా మీకు పనికొచ్చేటటువంటి కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడడం జరిగింది. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్లో, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ప్రతి విషయం కూడా మనం ఎప్పుడైతే నాలెడ్జబుల్గా తెలుసుకుంటామో ఆ తర్వాతే మన యొక్క డెసిషన్స్ కూడా వాటిని బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి ఈ వీడియో మీకు ఖచ్చితంగా పనికొస్తుందని నేను భావిస్తున్నాను. సో ఈ 2024లో మన స్టాక్ మార్కెట్లో టాప్ అండ్ వర్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో స్టాక్ మార్కెట్ సెక్టరల్ అనాలిసిస్ 2024 ఈ 2024 సంవత్సరాన్ని మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్, అంటే పైన కిందికి వెళ్తూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని సెక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తే కొన్ని సెక్టర్స్ స్ట్రగుల్ అయినాయి అనమాట. సో ఇప్పుడు టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ని మనం తీసుకున్నట్లయితే కొన్ని టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఒకటి, ఐటీ సెక్టర్ ఒకటి, ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి, ఫార్మాస్యూటికల్ సెక్టర్. ఇవి బాగా పర్ఫామ్ చేశాయి 2024 సంవత్సరంలో. ఒక్కొక్క సెక్టర్ను మనం తీసుకొని చూసినట్లయితే ఈ పర్ఫామ్ చేసినటువంటి సెక్టర్స్లో ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేసేసి నిఫ్టీ ఆటో ఇండెక్స్ను మనం గమనించినట్లయితే 27% రిటర్న్ ఈ ఇయర్లో ఇవ్వడం జరిగిందనమాట. ప్రభుత్వము ఏదైతే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ 2023 నుంచి 2028 వరకు ఏదైతే పొడిగించిందో అది దాదాపు 67,690 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ను ఈ సెక్టార్స్కి తీసుకొని వచ్చాయన్నమాట. అదేవిధంగా ప్రభుత్వము ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రమోట్ చేయడానికి ఏదైతే కనుక ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉందో, ఏదైతే అడ్వాంటేజెస్ చూపిస్తుందో అవన్నీ కూడా ఈ సెక్టార్కు అడ్వాంటేజ్గా మారాయి. అయితే ఈ ఆటోమొబైల్ సెక్టార్ ఫేస్ చేస్తున్నటువంటి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే గ్లోబల్ చిప్స్ షార్టేజ్ ఉందన్నమాట. సో ఈ వెహికల్స్లో వాడేటటువంటి చిప్స్ యొక్క షార్టేజ్ ఉండడం ఒకటి, తర్వాత సప్లై చైన్లో కంటిన్యూగా అప్పుడప్పుడు డిస్రప్షన్స్ అనేవి ఉండడం అనేటటువంటిది ఈ ఇండస్ట్రీను ప్రభావితం చేస్తూ ఉంది. మనం ఇప్పుడు ఫార్మాస్యూటికల్ సెక్టర్ను కనుక తీసుకున్నట్లయితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ కనుక మనం గమనిస్తే 37% రిటర్న్స్ ఈ 2024 సంవత్సరంలో అందించింది అనమాట. సో ఇండియా ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్లో గ్లోబల్ లీడర్ అన్న విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా వచ్చే 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ డ్రగ్స్ మీద ఖర్చు చేయబోయేటటువంటి 9 నుంచి 12% ఇండియాలో పెరుగుతున్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఇక మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ని తీసుకున్నట్లయితే నిఫ్టీ ఐటీ సెక్టర్ 24% రిటర్న్స్ని అయితే అందించింది. దీంట్లో ప్రధానంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసెస్ మార్కెట్ అనేటటువంటిది 2027 సంవత్సరానికి అంతా $17.8 బిలియన్ల చేరుతుంది అనేటటువంటిది ఒక ఆశాజనకమైనటువంటి విషయంగా మనం పేర్కొనవచ్చు. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ భవిష్యత్తు కూడా చాలా ప్రామిసింగ్గా, అట్రాక్టివ్గా ఉందని ఈ రోజు ఉన్నటువంటి కండిషన్స్ను బేస్ చేసుకొని మనం ఆశించవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ సెక్టర్ తీసుకున్నట్లయితే నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ యొక్క దీన్ని చూపిస్తుందో అది దాదాపు 40% ప్రాఫిట్ని ఇవ్వడం జరిగిందనమాట. దీనికి ప్రధానమైనటువంటి ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలను మనం చూసినట్లయితే రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాపర్టీస్లో డిమాండ్ పెరగడం అనేది ఒకటి, తర్వాత లోయర్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఉండడము, తర్వాత గవర్నమెంట్ పాలసీస్ కూడా ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్కు అభివృద్ధికి అనుకూలంగా ఉండడం అనేటటువంటిది కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు. అంతేకాకుండా గవర్నమెంట్ యొక్క ఫోకస్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందో భారతదేశ అభివృద్ధి కోసము, స్మార్ట్ సిటీస్ మిషన్స్ వంటి పథకాలను ఏవైతే లాంచ్ చేసిందో ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్కు ఒక ప్లస్ పాయింట్ అని మనం చెప్పొచ్చు.
ఇక వర్స్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ కనుక ఈ ఇయర్లో జరిగినటువంటి వాటిని చూసుకున్నైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, సిమెంట్ సెక్టర్, కన్స్ట్రక్షన్ సెక్టర్, కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ సెక్టర్స్ను మనం పేర్కొనవచ్చు. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ సెక్టర్ని తీసుకున్నట్లయితే అది కేవలం సంవత్సరం మొత్తంలో 1.5 రిటర్న్ మాత్రమే ఇచ్చింది అని తెలుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు హై ఫుడ్ ఇన్ఫ్లేషన్, అంటే ఫుడ్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడము, వీక్ డిమాండ్ తక్కువగా ఉండడము, మాన్సూన్ అంటే వర్షాల యొక్క ప్రభావం రూరల్ మార్కెట్స్ మీద పడ్డము, తర్వాత అర్బన్ కన్జంప్షన్లో కూడా స్లో డౌన్ అనేటటువంటిది కనపడడం ఒక ప్రధానమైనటువంటి కారణాలుగా మనం పేర్కొనవచ్చు. ఇక ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ని తీసుకున్నట్టయితే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో అది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కనుక పూర్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. ఓన్లీ 13% రిటర్న్ మాత్రమే ఇచ్చిందనమాట. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో 13% రిటర్న్ అనేటటువంటిది జనరల్గా యావరేజ్ రిటర్న్గా భావించడం జరుగుతుంది. సో ఈ యొక్క సెక్టర్ యొక్క దీనికి లో పర్ఫార్మెన్స్కు కొన్ని కారణాలు చూసినట్లయితే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ యొక్క ప్రభావము, తర్వాత ఎక్స్ప్లోరేషన్ కాస్ట్ ఎక్కువ ఉండడం అనేటటువంటివి కూడా మనం చెప్పవచ్చు. ఇక సిమెంట్ సెక్టార్ని తీసుకున్నట్లయితే సెక్టార్ అయితే మొత్తంగా ప్రజెంట్గా కరెంట్ డౌన్ టర్న్ని ఫేస్ చేస్తూ ఉంది. దీనికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో రిడక్షన్ తక్కువ ఉండడము, తర్వాత గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ సెక్టర్లో తక్కువ కావడము, వీక్ డిమాండ్ కూడా దీనికి తక్కువ ఉండడము, తర్వాత ప్రైసెస్ మీద ప్రెషర్ ఉండడం అనేది ప్రధానమైనటువంటి కారణాలు. ఇక కన్స్ట్రక్షన్ సెక్టర్ని తీసుకున్నట్లయితే అది కూడా డౌన్ టర్న్ని ఫేస్ చేస్తుంది. ప్రైసెస్ మీద ప్రెషర్ ఉండడము, కాస్ట్ ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు. ఇక కెమికల్ అండ్ పెట్రోకెమికల్ సెక్టర్ను మనం కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క సెక్టర్ అంతగా పర్ఫామ్ చేసుకోకపోవడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణాల్లో చాలా ముఖ్యమైనది చైనా నుంచి కాంపిటీషన్ అనేటటువంటిది బాగా పెరిగిపోవడము, మార్జిన్స్ మీద ప్రెషర్ ఉండడము, తర్వాత చేంజింగ్ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, పర్టికులర్గా అగ్రోకెమికల్ తీసుకున్నట్లయితే, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్, తర్వాత రాజకీయ భౌగోళిక పరిస్థితులు, రకరకాలైనటువంటి ఈవెంట్స్, తర్వాత సప్లై చైన్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్. సో ఇవన్నీ కూడా ఈ కెమికల్ అండ్ పెట్రోకెమికల్ సెక్టర్ యొక్క లోయర్ పర్ఫార్మెన్స్కు మెయిన్ రీజన్గా మారాయన్నమాట. సో అయితే మనకు ప్రస్తుతానికి ఈ విషయంలో కొంత ఆశాజనకంగా కనపడుతున్నటువంటి ఏంటంటే డొమెస్టిక్లో దీనికి డిమాండ్ పెరగడం అనేది, తర్వాత గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్స్ ఏదైతే తీసుకుంటుందో అది సెక్టార్కి అనుకూలంగా ఉన్నాయన్నటువంటి భావన, తర్వాత ఫారిన్ కంపెనీస్ కూడా మన ఇండియాను ఒక సోర్సింగ్ డెస్టినేషన్గా చూడడం అనేది కూడా ఒక మెయిన్ పాజిటివ్ ఈ సెక్టార్కు. తర్వాత బ్యాటరీ కెమికల్స్ అవసరం పడ్డం, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ను ఎక్కువగా ప్రోత్సహించడం ద్వారా బ్యాటరీకి అవసరపడడం, బ్యాటరీకి సంబంధించినటువంటి కెమికల్స్ యొక్క అవసరము, తర్వాత దీంట్లో వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీస్, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఈ సెక్టార్కు ఒక ఆశాజనకమైనటువంటి వాటిగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం మార్కెట్ ట్రెండ్స్ అంటే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినటువంటి సెక్టార్స్లో రియల్ ఎస్టేట్, ఐటీ, ఆటో, ఫార్మా అనేటటువంటి పాజిటివ్గా రిటర్న్స్ ఇచ్చినట్లయితే మనకి ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, తర్వాత మిగతా సెక్టర్స్ ఏవైతే మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేసినాయని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విషయం అంటే ఈ మొత్తం వీడియో ఎందుకు చేశామంటే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణాలు మెయిన్గా ఈ యొక్క సెక్టార్స్ కొన్ని పాజిటివ్గా ఉండడము, కొన్ని అంతగా పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం అనేటటువంటివి మనకు యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఒకటి మనం చేయాల్సినది ఏంటి, ఈ మెయింటైన్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఐటీ సెక్టర్ అంటే ఇష్టమనో, లేకపోతే పెట్రోకెమికల్ సెక్టర్ అని ఇష్టమనో, ఇట్లా అంటే మన యొక్క ఎమోషన్స్ పరంగా ఒక సెక్టార్ను మనం ఎంచుకొని ఆ సెక్టార్ని పూర్తిగా మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కేంద్రీకృతం చేయకూడదు. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకొని మనం ఉండాలనేటటువంటిది మనకు ఈ విషయాలు తెలియజేస్తున్నాయి ఈ యొక్క సంవత్సరంలో వివిధ సెక్టార్స్ యొక్క పర్ఫార్మెన్స్. తర్వాత రెండోది, ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్లో ప్రతిసారి చెప్తాం అలర్ట్గా ఉండాలి, మానిటర్ చేసుకోవాలని. కాబట్టి ఏమేమి ట్రెండ్స్ మారుతున్నాయి, ఈ ట్రెండ్స్కి అనుకూలంగా మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క సంవత్సరం యొక్క వివిధ సెక్టార్స్ యొక్క ఫలితాలు మనకు తెలియజేస్తున్నాయి. తర్వాత మన పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఆ పోర్ట్ఫోలియోని కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అంటే కేంద్రీకృతమైనటువంటి పోర్ట్ఫోలియో చేయకుండా డైవర్సిఫై చేయాలి, అంటే వివిధ సెక్టార్స్కు చేయాలనేటటువంటి పాయింట్ను కూడా ఈ యొక్క ఫలితాలు మనకు తెలియజేస్తున్నాయి. సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి అంటే, యాజ్ అన్ ఇన్వెస్టర్స్ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, సో
ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా అండి మంచి సెక్టార్స్లో కానీ మంచి కంపెనీస్లో పెట్టినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మనము టెంపరీగా వచ్చేటటువంటి మూమెంట్స్, ట్రెండ్స్, తర్వాత ఈ టెంపరీగా ఫాల్ డౌన్స్ ఇవన్నీ కూడా మనము ట్రేడింగ్ మీద అంటే చిన్న చిన్న మార్జిన్స్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మంచి వెల్త్ క్రియేషన్ కనుక మనం ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా అది లాభదాయకంగా ఉంటుంది. తర్వాత మనం పెట్టుకునేటటువంటి పోర్ట్ఫోలియో కూడా డైవర్సిఫై చేయాలి. అంటే డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ అసెట్స్ క్లాసెస్లో మనము డైవర్సిఫై చేయాలి. దీనివల్ల ఉండేటటువంటి రిస్క్ తగ్గి మనం మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుందనేది ఈ యొక్క ఫలితాలు మనకు తెలియజేస్తున్నాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోను మీరు ఇంతవరకు లాస్ట్ వరకు విన్నందుకు. సో మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రెగ్యులర్గా వస్తాము. సో మీరందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ మిత్రులకు, ఫ్రెండ్స్కు, ప్లస్ మీ రిలేటివ్స్కు తెలిసినటువంటి వాళ్ళకి పనికి వస్తుంది అనుకుంటే షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదే కాకుండా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటివి కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ వీడియోస్ని తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. తెలుగు ఇన్వెస్టర్స్ మంచి ఇన్వెస్టర్స్గా, స్మార్ట్ ఇన్వెస్టర్స్గా, ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్స్గా, లర్న్డ్ ఇన్వెస్టర్స్గా ఉండి మంచి సంపదను సృష్టించుకోవాలని మనసారా ఆశిస్తూ థ్యాంక్ యూ.